Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. ఒక మనిషి లైఫ్లో ఒక మనిషి చాలా అధికంగా కోరుకునేవి రెండు. ఒకటి ఆశీర్వాదం, రెండవది నెమ్మది లేదా విశ్రాంతి. ఇవి రెండు ఉన్న మనిషి చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా సమృద్ధితో ఉంటారు. ఈవెన్ ఇన్ అదర్ వర్డ్స్, దే ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ బీయింగ్స్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. అయితే మన జీవితాలలో, ఎస్పెషల్లీ నీ జీవితంలో నీకు ఆశీర్వాదం కావాలా? నీ జీవితంలో నీకు విశ్రాంతి కావాలా? నువ్వు చేసే పని పాటల్లో, నువ్వు చేసే వ్యాపారాల్లో, సమస్తంలో నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? నీ కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, లేదా నీకున్న పరిస్థితుల్లో ఏదైనా కావచ్చు, నీకు విశ్రాంతి కావాలా? అయితే బైబిల్ చెప్తున్న మాట, నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్తావో, ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉంది. దేవుడు 6 రోజుల సృష్టిని సృష్టించారు. ఎప్పుడైతే ఆయన సృష్టించారో ఈ 6 రోజుల తరువాత ఒకరోజు 7వ దినము ఆయన ఏం చేశారు? ఆ దినాన్ని పరిశుద్ధపరిచారు. ఆ దినాన్ని పరిశుద్ధపరిచి ఆ దినాన్న ఆయన విశ్రమించారు. రైట్? ఎప్పుడైతే ఆయన విశ్రమిస్తూ ఉన్నారో ఆ సమయం ఆయన రిలాక్స్డ్గా ఉన్న ఆ మూమెంట్, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు వచ్చే ద గ్రేటెస్ట్ బెనిఫిట్స్ ఇవే. మొదటిగా నువ్వు ఆశీర్వదించబడతావు, రెండవదిగా నీకు విశ్రాంతి ఉంటుంది. మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆ ఆశీర్వాదము, విశ్రాంతి మన వెంబడి వస్తాయి. అయితే ఇప్పుడు ఉన్న ఈ మోడర్న్ సొసైటీలో, పనుల భారంలో నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, సండే నేను కూడా చర్చ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, బట్ స్టిల్ నా వల్ల అవ్వట్లేదు, ఎందుకంటే వర్క్ లోడ్ అలాగా ఉండింది. మేబీ మనం థింక్ చేయొచ్చు చాలా రకాలుగా. ఇక్కడ ఆశ ఉండొచ్చు, బట్ స్టిల్ అది వర్కౌట్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉండొచ్చు. అయితే అట్లీస్ట్ కొంత సమయం అయినా సరే ఈ వారం మొదలుకొని, ఈ దినము మొదలుకొని ఆయనకిద్దాము. ఆయన సమయాన్ని మనం ఆయనకిద్దాము. ఆయన విశ్రమిస్తున్న ఆ దినములో కొద్ది గంటలైనా సరే, మేబీ మనం రోజు మొత్తం ఇవ్వలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ కొన్ని గంటలైనా సరే, ఇన్ మై వర్డ్స్ పర్సనలీ ఐఎమ్ సేయింగ్, అట్లీస్ట్ ఒక గంట అయినా సరే ఆయనకి ఇస్తానికి మనము ఈ వారం నుంచి అయినా సరే ముందుకు అడుగు వేద్దాం. ఎందుకంటే బైబిల్ ఈజ్ క్లియర్లీ సేయింగ్, నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నీకు ఆశీర్వాదం ఉంటుంది, నీకు విశ్రాంతి ఉంటుంది. ఆ ఆశీర్వాదము, విశ్రాంతి నీతో ఉండును గాక. నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళేలాగా అట్లీస్ట్ కొంచెం సేపు అయినా సరే ఆ విశ్రాంతిలో నువ్వు పాల్గొనేలాగా కొద్ది సమయం అయినా సరే ఆయన సన్నిధిలో గడిపెట్టుగా ఆ కృప నీకు ఉండును గాక. అలాగని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ పేరు పేరున ఎత్తిపట్టి నేను ప్రార్థిస్తున్నానయ్యా. నిజమే మా ప్రభువా, వారందరికీ ఆశీర్వాదం కావాలి, వారందరికీ విశ్రాంతి కావాలి. అయితే మేబీ ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, పని వల్ల కావచ్చు, లేదా ఏ ఇతర కారణాల వల్ల అయినా కావచ్చు ప్రభు. మేబీ హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదా ఇంట్లో పరిస్థితుల వల్ల కావచ్చు, అదేంటో నాకు తెలీదు. కానీ తండ్రి, మీకు తెలుసయ్యా. వెసులుబాటుని మీరు కలిగించండి. మీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని, మీ సన్నిధికి వచ్చి ఆ ఆశీర్వాదంలోనూ ఆ విశ్రాంతిలోనూ వారు పాలివారై ఉండేలాగున మీ దయతో, మీ కృపతో వారిని నింపండి. ఆశీర్వదించండి తండ్రిను, ఆశీర్వదించండి ప్రభువా, వారిని విశ్రాంతితో నింపండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.